25 నుంచి 30 ఏళ్ల మహిళలు ఒక నిజం తెలుసుకుంటే వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ నిజమేంటో మీకు తెలుసా? నవ్వుతూ కనిపించే మహిళల మనసులో ఎన్ని కలలు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని నిశ్శబ్ద పోరాటాలు ఉన్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఉద్యోగము, కుటుంబము, పెళ్ళి, బాధ్యత, భవిష్యత్తు, ఈ 5 ప్రశ్నలతో మీరు చిక్కుకుపోయి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రతి మహిళకు ఈ 25 నుంచి 30 ఏళ్ళ వయస్సు కాలం చాలా విలువైనది. కొంతమంది ఉద్యోగంపై పరిగెడుతుంటారు. ఇంకా కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త భవిష్యత్తును ప్రారంభిస్తారు. ఇంకా కొంతమంది తమ కళ్ళలను పక్కన పెట్టి బాధ్యతల వైపు అడుగు పెడతారు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అని గుర్తుంచుకోండి. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీకు ఒక గురువు అని గుర్తించండి. 25 నుంచి 30 ఏళ్ల కాలం ప్రతి మహిళకు ఎలాగో ఒక ఉదాహరణతో చెప్తాను. మా స్నేహితురాలు తాను IIIT బాసరలో పూర్తి చేసుకుంది. IIIT బాసర అంటేనే వాళ్ళే ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసే విధంగా చదివిస్తారు. అలాంటి ఉద్యోగంలో తను నిలదొక్కుకోవాలని అనుకుంది. తనకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ అంతలోనే తను పెద్ద కూతురు కావడం, వాళ్ళ నాన్నకు క్యాన్సర్ రావడం వల్ల తను ఇంటి దగ్గరలో ఉన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంది. అందులోనే కొత్త కొత్త విషయాలు, ఆధునికంగా ఏమేమి విషయాలు వస్తాయో అవి ఇంకా స్నేహితులకు వివరిస్తూ ఉండేది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న చనిపోగానే తనకు కావాల్సిన ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే ఏ మహిళ అయినా ఒక్కసారి పట్టుదలతో మొదలు పెడితే ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. నువ్వు ఈరోజు ఎక్కడ ఉన్నావన్నది కాదు, నువ్వు ప్రతిరోజు ఏ దిశగా అడుగులు వేస్తున్నావన్నది ముఖ్యం. విత్తనం నేలలో నాటిన రోజే చెట్టుగా మారదు. దానిని సమయం కావాలి, సహనం కావాలి, పోరాటం కావాలి. ఆ తర్వాత ఇంకొకరి గురించి, మా అపార్ట్మెంట్లో పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉండేది. అక్కడికే నా జీవితం ఆగిపోయిందని తను ఆలోచిస్తూ ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మొదట్లో అత్తమామలకు, ఆ భర్తకి కొంచెం అయిష్టంగానే ఉండేది. కానీ తప్పని పరిస్థితిలో తాను ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత అది చాలా మంచి స్టేజ్కి వచ్చింది. పరిస్థితులు మన భవిష్యత్తు నిర్ణయించవు, మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తుంచుకోండి. ఇంకొకరి జీవితం 25 నుంచి 30 ఏళ్ళ మధ్య ఎక్కువగా చేసే తప్పులు ఏంటివంటే, ఒకరి జీవితం చాలా బాగుంటుంది, ఒకరికి చాలా ఆస్తుంది, వాళ్ళకి ఎలాంటి కష్టాలు లేవు అంటూ ఒకరితో మనల్ని తక్కువ చేసి పోల్చుకుంటాం. కానీ ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడూ మీ ఆలోచనలు, మీ విలువలు మిమ్మల్ని మీ స్థాయిని పెంచే విధంగా ఉండాలి, కానీ మీ స్థాయిని తగ్గించే విధంగా ఉండకూడదు. ప్రతి పువ్వు, ఒక గులాబీ పువ్వు ఉంది, అది ఉదయాన్నే వికసిస్తుంది. ఒక మల్లె పువ్వు ఉంది, అది సాయంత్రమే తన పరిమళాన్ని విదజల్లుతుంది. రెండింటికి పోలిక ఒకటే కాదు కదా. అంటే రెండు వాటి సమయాన్ని బట్టి వాటి పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. అంటే దేని ప్రత్యేకత దానికి. ఒక మహిళ ఎన్నో పరీక్షల్లో విఫలమైంది, కానీ చివరికి తాను పట్టు వదలని విక్రమార్కుడు, ఉడుము పట్టు అంటారు కదా, అట్లా ఉడుము పట్టుతో తను ఏం చేసిందంటే, మెటర్నిటీలో ఉంటున్నప్పుడు డెలివరీ కోసం అమ్మగారింటికి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేసిందంటే తాను ఏమేమైతే ఏ ఉద్యోగానికైతే ప్రిపేర్ కావాలని ముందు ప్రయత్నాలు చేసిందో ఆ పుస్తకాలన్నీ అక్కడే ఉండడం, కూతురుతో ఉన్నప్పుడు, చిన్న పాపతో ఉన్నప్పుడు ఏ పని చేయనియరు కదా, ఆ సమయాన్ని ఎందుకు వృధా చేయాలని కేవలం పుస్తకాలతో పోటీపడి తను వెళ్ళే దారిని తను అనుకున్న వైపుగా మళ్లించుకుంది. అంటే తను అనుకున్న గమ్యం, విజయానికి వెళ్ళే దారిలో ఒక మలుపని తను ప్రూవ్ చేసింది. అంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళకు నేను ఇచ్చే సందేశం ఏంటిదంటే, అందరికీ సమయం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనకు ఇస్తుంది. ఆ సమయం వచ్చే వరకు మనం ఆగి వేచి చూడాలని గుర్తుంచుకోండి. పురాణాల నుండి స్త్రీలని ధైర్యే, సాహసే, లక్ష్మి అంటారు. అష్టలక్ష్ముల్లో ముఖ్యంగా 8 గుణాలు ఉంటాయి. ఆ 8 గుణాల్లో భారతదేశంలో ప్రముఖ మహిళలు ప్రతీకలుగా ప్రస్తుతం భారతదేశ విజయాలను ఉపమానం.
ఆది ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఇలా ఆదిలక్ష్మిగా దేశానికి మార్గదర్శకంగా ఉంటుంది ద్రౌపది ముర్ము. ధనలక్ష్మిగా నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ప్రముఖ మహిళ. ధాన్యలక్ష్మిగా ఆహార ఆరోగ్య రంగాలలో సేవలందిస్తున్న మహిళగా శోభన కామినేని. గజలక్ష్మిగా సుధామూర్తి సేవా కార్యక్రమాలు సామాజిక ప్రభావం ద్వారా దేశవ్యాప్తంగా గౌరవం పొందుతుంది. సంతానలక్ష్మిగా ఆనందీబెన్ పటేల్ విద్య, మహిళా సంక్షేమ రంగాల్లో సేవలు అందిస్తూ అభివృద్ధిపై కృషి చేస్తున్నారు. ధైర్యలక్ష్మిగా వ్యోమిక సింగ్. ఈమె వైమానిక దళంలో అధిపతి. తనే ఆపరేషన్ సింధూర్ కూడా పూర్తి బాధ్యతలను నిర్వర్తించింది. విజయలక్ష్మి పివి సింధు ప్రపంచ స్థాయిలో భారతదేశానికి పథకాలు సాధించి విజయానికి ప్రతీకగా నిలిచింది. విద్యాలక్ష్మి టెస్సీ థామ్స్ క్షిపణి సాంకేతిక రంగంలో కృషి చేసి మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందింది. పురాణాల్లో అష్టలక్ష్ముల వలె భారతదేశంలో కూడా రాష్ట్రపతి నుండి వైమానిక దళం వరకు ఆధునిక అష్టలక్ష్ములు వీరే. అంటే ప్రపంచం మొత్తం స్త్రీలు నడిపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అందుకనే స్త్రీ తను అనుకున్నది ఏదైనా సరే, ఏ రంగమైనా సరే తాను ఆటంకాలు లేకుండా ధైర్యంతో తను అనుకున్న సాధించగలుగుతుంది. మీరు కేవలం ఒక భార్య కాదు, కేవలం మీరు ఒక కూతురు కాదు, మీరు కేవలం ఒక తల్లి కాదు. స్త్రీ అంటే బలహీనతకు ప్రతీక కాదు, స్త్రీ అంటే శక్తికి ప్రతీక. ఈరోజు నుంచి మీరు ఒక 3 విషయాలు గుర్తుంచుకోండి. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చవద్దు, మీ కలలను వదిలిపెట్టవద్దు, మీ మీద మీరు నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే 25 నుంచి 30 ఏళ్ల మధ్య తీసుకునే ధైర్యమైన నిర్ణయాలే జీవితాన్ని మార్చగలవు. చివరిగా నువ్వు నాటిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వస్తుందేమో కానీ ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు నువ్వు విత్తనం నాటితే అది చెట్టుగా మారి రేపు నీకు నీడనిస్తుంది. ఈరోజు నువ్వు విత్తనమైతే రేపు నువ్వే నీడనిచ్చే పెద్ద వృక్షంగా మారతావు. గుర్తుంచుకోండి. స్త్రీలందరూ, మహిళలందరూ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ లేదా ఏదైనా విషయాలు కానీ నాతో షేర్ చేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో కింద తెలుపగలరు. మీ మేధా ఎస్ఆర్ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, subscribe. Press the bell icon. Me, Medha, SR Creations.